రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనమున్నాము మేకడోన గ్రామం కుంటన్న అన్న పొలంలో ఉన్నాము అనమాట. ఈరోజు అయితే ఇక్కడ చూడవచ్చు, 2 కోతలు తెంపినప్పటికీ పొలం అయితే ఈ విధంగా ఉందన్నమాట. గమనించవచ్చు ఇది రైతు సోదరులు. ఇంకోటి ఇక్కడ బాగా మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే ఈ పూత పిందె. 2 కోతలు తెంపినప్పటికీ కూడా ఇంకా పూత పిందె అనేది ఏ రకంగానూ కూడా తగ్గలేదన్నమాట. ఇది ఈయన ఏం వాడాడంటే ఇంతకుముందు కాంబోస్ 7 లాస్ట్ టైం వచ్చేసి ప్రతిభ బయోటెక్ వాళ్ళది కాంబోస్ 7 వాడినాడు అనమాట. ఆ వాడిన తర్వాత మొక్క అనేది ఈ విధంగా ఉంది. అదే మొదటి నుంచి కూడా ప్రతిభ బయోటెక్ వారి ఎరువులు వాడుతూనే ఉన్నారు వీళ్ళైతే మొత్తం ఈ విధంగా వాడుకున్న తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. ప్రతిభ బయోటెక్ వారి ఉత్పాదనలు వాడితే పొలం అనేది ఈ విధంగా ఉంటుంది, మొక్క కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. గమనించవచ్చు ఇక్కడ కార్ప్ సెట్టింగ్ కూడా, ఈ కాయలు పట్టిన విధానం కానీ, పూత పిందె కానీ మీరు గమనించవచ్చు. కాయలు కూడా మీరు చూడవచ్చు, చాలా నీట్గా షైనింగ్ కానీ రంగు కానీ చాలా నీట్గా వచ్చిందనమాట. మిగతా అన్నీ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం మరి ఒకసారి. నమస్తే అన్న. నమస్తే సార్. అన్న మీ పేరు? కుంటన్న సార్. కుంటన్న. ఏ ఊరు అన్న? మేకడోన సార్. మేకడోన మండలము? పెద్ద కడూరు మండలం. ఓకే అన్న, ఈ మందులు ఏ కంపెనీ అన్న? ఈ ప్రతిభ బయోటెక్ సార్. ప్రతిభ బయోటెక్ వాళ్ళవి. ఓకే అన్న, మీరు ఏవేవి కొట్టారన్నా? ఇవన్నీ ఇవే సార్. ఈ పేర్లు మాకు ఈ 3 రకాలు కొట్టారు. వైరనిల్, బీబీసీ, డీబగ్. ఓకే, ఈ మీకు ఏమేమి పోతాయని చెప్పారన్నా ఇవి కొట్టడం ద్వారా? నల్లి, పురుగ అన్నీ పోతాయని చెప్పారు. నల్లి, పురుగు, ఇది పిండి నల్లి, ఇవన్నీ పోతాయని చెప్పారు. 48 గంటలు నానబెట్టి కొట్టాలంట. 48 గంటలు నీళ్ళలో అట్లా డబ్బాలు నానబెట్టి కొట్టాలా? డబ్బాలకి ఒక 20 లీటర్లకి కలిపి సపరేట్ నానబెట్టాలా ఒక్కొక్క డబ్బాను? ఎకరాకు ఒక్కొక్క లీటరా? ఎకరాకు 1 లీటర్ సార్. ఓకే, మీకు ఈ స్ప్రే చేసుకోవడం ద్వారా ఏమేమి మీకు మార్పులుగా అనిపించాను? తోట బాగా వచ్చింది, మీకు ముడత తగ్గింది, ఫ్లవరింగ్ బాగా వచ్చింది, పురుగు కూడా ఏం లేదు, నల్లి గిల్లి మొత్తం తగ్గింది, మొత్తం నీట్గా అయితే వచ్చింది మీకు పొలం. మీరు ఈ మందులు వాడుకోవడం ద్వారా ఆనందంగా ఉన్నారన్నా? ఆనందంగా ఉన్నాం సార్. మొదటి నుంచే వాడుతున్నారు. ఈ కోకోలి, పుడమి, దుక్కిలో వేసారు, అవన్నీ పుడమి, కాంబోస్ 7 కూడా వాడారు కదా? ఓకే, ఇవన్నీ వాడుకోవడం ద్వారా మీరు ఆనందంగా ఉన్నారు అయితే. బీబీసీ, డీబగ్ అనేది మీకు బాగా పనిచేసిందన్నా? బాగా పనిచేసింది సార్. ఓకే, మీరు ఇవి వాడుకోవడం ద్వారా ఆనందంగా ఉన్నారు అయితే. ఓకే అన్న, ఒకసారి మీరు మొక్కలను చూపిస్తారన్నా? పక్కకు పెట్టండి వాటిని, మొక్కలు ఒకసారి చూపించండి ఏ విధంగా కార్ప్ సెట్టింగ్ అయింది. ఇంకా ఇప్పుడు సార్ పూత ఇప్పుడు పింజ పడుతుంది మీకు. మొక్క అనేది మెయిన్ గా స్టెప్ వచ్చింది కదా? స్టెప్ వచ్చి పూత పట్టింది, పింజలు పట్టినాయి. అదే పింజలు ఫుల్ గా పట్టినాయి. ఇప్పుడు వస్తుండవు సార్. అదే స్టెప్ వచ్చి నీట్గా ఫుల్గా పట్టింది అనమాట. ఓకే, ఈ ఒక్క మొక్కలైనా అన్ని మొక్కలు అలాగే ఉన్నాయి సార్? వేరే మొక్కలు చూపించండి. ఇప్పుడు మీరు చూపించారు కదా, వేరే మొక్కలు కూడా చూపించండి. ఓకే, వేరే మొక్కలు కూడా సేమ్ అదే విధంగా ఉన్నాయి. అదే మీకు ఫ్లవరింగ్ అయితే బాగా వచ్చింది కదా? ఫ్లవరింగ్ బాగా వచ్చింది, స్టెప్ వచ్చింది, మొక్క కూడా చిగురు కూడా బాగుంది, అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. ఓకే, ఈ మందు స్ప్రే చేసి మీరు ఎన్ని రోజులు అవుతుందన్నా? ఒక వారం అవుతుంది సార్. వారం రోజులు అయింది. మీకు రిజల్ట్ అయితే అంతా బాగా కనపడింది. ఓకే, మంచి రిజల్ట్ ఉంది. రైతు అయితే ఇవి ఆన్లైన్ నుంచి తెప్పించి కొట్టాడు అనమాట. వైరనిల్ మరియు బీబీసీ, డీబగ్ అంటే ఈ 3 రకాలు కొట్టాడు ఈయన ఈ 3 రకాలు కొట్టిన తర్వాత ఇక్కడ పొలం అనేది మీరు గమనించవచ్చు, ఈ విధంగా ఉందన్నమాట. ఇది ఎన్ని ఎకరాలకు స్ప్రే చేశారన్నా? ఇది సార్ ఎకరాకు సార్. ఎకరాకు. ఓకే, మంచి రిజల్ట్ ఉంది సార్. ఓకే, రైట్, ధన్యవాదాలన్నా.